న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాలను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుస్నాబాద్ కమిటీ ఎన్నికలకు సంబంధించి 20 మంది కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగిందన్నారు. 20 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెజార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో హుస్నాబాద్ను అగ్రగామిగా నిలపడానికి మరింత ప్రోత్సాహంగా పెరుగుతుంది అన్నారు. నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 20కి 20 సీట్లు గెలవడం అనేటువంటిది మాకు ఒక నూతన ఉత్సాహాన్ని, మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది. ఇక్కడ 10 ఏళ్లలో ఒక ఇల్లు, ఆ డబుల్ బెడ్రూమ్లు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. మేము ఇవాళ 500 పైన ఇల్లు ఇచ్చిన టౌన్లో ముగ్గురు వేసుకుంటూ కట్టుకుంటూ గృహప్రవేశాలు చేసుకుంటూ, మేము రేషన్ కార్డులు 10 ఏళ్ళ చెప్పులు అనేది తిరిగిన మా ఊళ్ళు టౌన్లో రేషన్ కార్డులు ఇచ్చినాం. ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినాం. వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల. ఈరోజు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయం మేరకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు గారు హుస్నాబాద్కు సంబంధించినటువంటి 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశాడు. అందుకు సంబంధించిన కాపీని ఈ సందర్భంలో విడుదల చేయడం జరిగింది. దయచేసి నేను హుస్నాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, పార్టీ తరఫున కోరుతా ఉన్నా, ప్రభుత్వం తరఫున కోరుతున్నా, శాసనసభ్యులు కోరుతున్నా, మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి 20 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. ఒక్కసారి మీరు అసలు మా హుస్నాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా, తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందని ఒక ఫీలింగ్ ఉంది. దాన్ని 100% ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికైనా